నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 12వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్యన తు సన్యాసినాం క్వచిత్. తాత్పర్యం: ఏదైనా కర్మ చేస్తే దానికి 3 విధములైన ఫలాలు లభిస్తాయి. 1 సుఖము, 2 దుఃఖము, 3 రెండింటి కలయిక, అంటే కాస్త సుఖము కాస్త దుఃఖము. ఈ ఫలములు బతికి ఉండగా కానీ మరణానంతరం కానీ అనుభవించక తప్పదు. కానీ కర్మ ఫలములను త్యాగం చేసిన వాడికి ఈ సుఖ దుఃఖాలు ఉండవు. ఇక్కడ మరొక విషయం ప్రతిపాదిస్తున్నారు పరమాత్మ. దేహము వచ్చిన తర్వాత ఏదో ఒక కర్మ చేయక తప్పదు. ఆ కర్మకు ఫలము రాక తప్పదు. ఆ కర్మ ఫలము ఒకప్పుడు సుఖంగా పరిణమిస్తుంది, ఒకప్పుడు దుఃఖంగా పరిణమిస్తుంది, మరొకప్పుడు సుఖము దుఃఖము రెండూ కలుగుతాయి. ఉదాహరణకు పెళ్లి భోజనానికి పిలిచారు. 150 రకాలు అక్కడ ఉన్నాయి. అన్నీ నోరూరించేవి. తింటే సుఖంగా సంతోషంగా తృప్తిగా ఉంటాయి. అన్నీ తినేశాం, అజీర్తి పట్టుకుంది. వైద్యుడికి 200 మందులు, 300 వెరసి 500 నష్టం. వారం రోజులు శారీరక బాధ. ఇదే సుఖదుఖాల కలయిక. సాత్వికుడు తన ఎదుట ఎన్ని ఆహార పదార్థాలున్నా రోజు తాను ఎంత తిని జీర్ణం చేసుకోగలడో అంతే తింటాడు, సుఖంగా ఉంటాడు. రాజస తామస ప్రవృత్తి కలవారు ఇవన్నీ రేపు దొరుకుతాయా అనుకుంటూ అన్నీ ఇష్టంగా సుఖంగా తినేస్తారు. తరువాత అజీర్ణంతో బాధపడతారు. ఎంతో ఖర్చు పెట్టి కోరిన కట్నమిచ్చి కూతురికి వివాహం చేస్తారు. సంవత్సరం తిరక్కముందే విడాకుల నోటీసు వస్తుంది. మొదట సుఖము, తరువాత దుఃఖము. కూతురికి వివాహమైందని సంతోషించాలా, విడాకుల నోటీసు తీసుకుని ఏడవాలా అర్థం కాదు. ఒక్కోసారి ఒకే పని సుఖ దుఃఖాలు రెండింటినీ కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి కర్మల యొక్క ఫలములన్నీ సుఖాలు దుఃఖాలు, సుఖ దుఃఖములు కలిగిస్తాయి. ఈ జన్మలు అన్నీ అనుభవించలేం కదా. కొన్ని సుఖాలు కొన్ని దుఃఖాలు మిగిలిపోతాయి. వాటిని అనుభవించడానికి మరొక దేహం కావాలి. అందుకని ఇవి మరుజన్మకు కారణమవుతాయి. ఇంకో జన్మ ఎత్తి మరొక దేహం పొంది ఈ సుఖదుఖములను పాపపుణ్యములను అనుభవించాలి. అందుకే పల్లెటూళ్ళలో ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏ జన్మలో ఏం చేశాడో, ఏనాటి పాపఫలమో ఈనాడు ఈ జన్మలో అనుభవిస్తున్నాడని చక్కని వేదాంతం చెప్తారు. మరి దీనికి మరొక మార్గం లేదా అంటే ఉంది. ఈ కర్మ ఫలములను ఇక్కడే ఎప్పటికప్పుడు కృష్ణార్పణమంటూ త్యాగం చేస్తే ఎటువంటి బంధనాలు ఉండవు, సుఖంగా ఉంటాడు. మరు జన్మ అంటూ లేకుండా జన్మరాహిత్యం పొందుతాడు. కాబట్టి నిష్కామంగా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడం, ఆ కర్మ ఫలములను పరమాత్మకు అర్పించడం, మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం అన్నిటికంటే ఉత్తమం. ఈ శ్లోకంలో అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం పూర్తయింది. కానీ ఇంకా అర్జునుడు దిక్కులు చూస్తూనే ఉన్నాడు. గాంధీవం తీసుకుని యుద్ధానికి సిద్ధం కాలేదు. ఇది గమనించిన కృష్ణుడు అర్జునుడికి కాస్తంత జ్ఞానం కూడా బోధిద్దామని మరలా జ్ఞానయోగం చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ఈ అధ్యాయం భగవద్గీత మళ్ళీ చెప్పడం వంటిది. కర్మయోగము రివిజన్ పూర్తయింది, జ్ఞానయోగం రివిజన్ మొదలుపెట్టాడు కృష్ణుడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖీనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.